హాయ్ అండి, నేను మీ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ తెలుగు. ఈరోజు కూడా మనకి సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది కింగ్ బారు. బ్యాక్ టు బ్యాక్ అనమాట. లాస్ట్ మండే నుంచి ఈ రోజుకి 7 ట్రేడింగ్ డేస్ అయినాయి. 7 ట్రేడింగ్ డేస్లో మనకి 6 ట్రేడింగ్ డేస్ విన్ అయ్యాయి. ఒక ట్రేడు అసలు ఎంట్రీనే ఇవ్వలేదు. చూడండి, మనకి 7 ట్రేడింగ్ డేస్లో ఒక ట్రేడు ఎంట్రీ ఇవ్వలేదు. మిగతా 6 మనం అనుకున్న టార్గెట్ 100% రీచ్ అయ్యాయి అనమాట. ఎంట్రీ 20 రూపీస్ ఉంటే టార్గెట్ మోస్ట్లీ 40 రూపీస్. ఈరోజు కూడా మనం ఇచ్చిన ఎంట్రీ ప్రైస్ వచ్చింది 11 రూపీస్. ఒక స్ట్రైక్ ప్రైస్ 11 రూపీస్ ఎంట్రీ ఇచ్చాము. 22-23 రూపీస్ టార్గెట్ ఉండింది. తర్వాత వచ్చింది ఇంకొక స్ట్రైక్ ప్రైస్ 20 రూపీస్ ఉంది. దాని టార్గెట్ వచ్చింది 45-60 రూపీస్ ఆ మధ్యలో ఉన్నింది. ఇదైతే త్రీ టైమ్స్ టార్గెట్ని రీచ్ చేసింది. ఇదైతే 2 టైమ్స్ టార్గెట్ రీచ్ చేసింది. 11 రూపీస్కి రావడము, 23 రూపీస్ వెళ్ళడము, 11 రూపీస్ రావడము, 5-6 రూపీస్కి కూడా వచ్చింది. 5-6 రూపీస్కి వచ్చి మళ్ళీ 23 రూపీస్కి వెళ్ళడము. ఇలా మనకు కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ అయితే జరిగినాయి. కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ అయితే 22, 45, 60 అలా. మళ్ళీ మనం ఇంకా కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ కూడా చూడండి. మార్నింగ్ మనకు మోస్ట్లీ ఫస్ట్ క్యాండిల్ ఇది ఓకే. మనకు మార్నింగ్ చూడండి 39 రూపీస్ నుంచి 138, మళ్ళీ ఇంచుమించు 39 ఆ రేంజ్కి వచ్చి ఇక్కడ చూడండి 77. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డేకి అది 300లో క్లోజ్ అయింది. చూడండి 300 రూపీస్. మనకు మార్నింగ్ ఎంత ఉంది? 39 రూపీస్ ఉంది. అంటే 10x వెళ్ళింది. సో మన కింగ్ బార్లో మనం ముందుగానే డిసైడ్ అవుతాం అనమాట. మనకు 10xగానే చూపిస్తుంది 10x ఉందా 5x ఉందా అనేసి. 1x అయితే ఖచ్చితంగా పర్ డే ఎప్పుడు దొరుకుతుంది. 10x అనేది కొన్ని రోజుల్లోనే దొరుకుతుంది. ఈరోజు అంటే మనం వీక్లో మీరు ఎప్పుడైనా చూడండి, పాత వీడియోస్లో కూడా మ్యాక్సిమం డేస్ నేను చెప్తూనే ఉంటాను 7x వెళ్ళింది, 6x వెళ్ళింది అనేసి. కానీ మన టార్గెట్ ఎప్పుడు 1x, 2x, 3x ఉంటుంది. నేను ఏమంటున్నానంటే మనకు వచ్చిన 1x ప్రాఫిట్ని 2x, అదే 1xకి వచ్చిన ప్రాఫిట్ని రిస్క్ చేస్తే 2x కానీ 3x కానీ 4x కానీ వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా ప్లాప్ అయిందనుకోండి, ఆ రోజుకి అక్కడ వచ్చిన ప్రాఫిట్ని అయితే మనం వదిలేయచ్చు. ప్రాఫిట్ ఏది తీసుకున్నామో దాన్ని మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 30 రూపీస్ నుంచి ఎండ్ ఆఫ్ ద డేకి ఈ చార్టు 300కి వెళ్ళింది. 30 రూపీస్ నుంచి 300 అంటే మోస్ట్లీ అది మనకు 10x అనమాట. ఇంకొకటి యూట్యూబ్లో ఒకరు లేడీ వాయిస్తో ఒక వీడియో పెట్టారు, కింగ్ బార్ స్ట్రాటజీ అని చెప్పేసి. అదైతే మన కింగ్ బార్ కాదు. మన కింగ్ బార్లో మనము ఆ మెథడ్ యూస్ చేయము. ఇక్కడ కూడా మనం స్క్రీన్ మీద కొన్ని ఇండికేటర్స్ అయితే ఇచ్చాము. ప్రీమియం మెంబర్స్కి ఆ ఇండికేటర్స్ ఏవి యూస్ చేయమని చెప్పము. జస్ట్ వీడియో కోసం మట్టుకే ఇండికేటర్స్ని యూస్ చేశాను ఇక్కడ. సో మీరు ఆ వీడియోస్ చూసేసి అదే కింగ్ బార్ అని చెప్పి మోసపోకండి.